మాజీ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రగ్రహణం రోజున వైసీపీ సామాజిక మాధ్యమాల్లో ఓ విలేకరి చేతిలో శ్రీవారి ఆలయ మహద్వారానికి సంబంధించిన తాళాలు ఉన్నాయంటూ వార్తలు రావడాన్ని భానుప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. నెలకు ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలపై ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బోర్డు సమావేశంలో చర్చించి అసత్య ప్రచారం కథనాలు చేసే వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, గతంలో 2 సార్లు ఇక్కడ మీరు టీటీడీలో చైర్మన్ గా పనిచేశారు, 3 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు. బండి తాళాలకి గుడి తాళాలకి వ్యత్యాసం తెలియదా మీకు? ఏదో మసిపూయాలి, ఇక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నా సరే మీరు ఇక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుపోయే పనిని ఉద్దేశపూర్వకంగా ప్రతి నెల ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఫేక్ న్యూస్ గాని ప్రమోట్ చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం. దీన్ని ఎవరిని బెదిరించాలనో భయపెట్టాలనో కాదు, ఇక్కడ నుండి పవిత్రతను కాపాడాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ దీనికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది.